హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా కార్తీక వనభోజనాలకు వెళ్ళామన్నమాట. ఫస్ట్ నుంచి అనుకున్నవి ఏవి కుదరలేదు, లాస్ట్లో వెళ్ళాము. సో అంతా రెడీ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది. మా పాప చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది. బయటికి వెళ్తున్నామని స్కూల్కి వెళ్ళమంటే మాత్రం ఏడ్చుకుంటూ వెళ్తుంది. సో స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామంటే వనస్థలిపురం డీర్ పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో విలేజ్లో వెళ్తే చాలా బాగుంటుంది, కానీ బట్ అది కుదరలేదు. సో ఇంక ఇక్కడ ఇదే ఆప్షన్ ఉండేసరికి వెళ్ళాము. కానీ ఆ సండే అవ్వడం వల్ల ఫుల్ రష్ ఉంది, చాలా క్రౌడ్గా ఉంది. ఇంకా మొత్తము కోతులే అండి, ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి, మొత్తం మంకీసే కనిపిస్తున్నాయి, అంతా ఉంది. సో మేము ఒక ప్లేస్ చూసేసుకొని మ్యాట్ అని వేసుకొని సెట్ చేసుకున్నాం. అండ్ స్టార్ట్ చేసే ముందు సంప్రదాయ ప్రకారంగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకొని ఇంకా వనభోజనాలు అనేవి స్టార్ట్ చేసామన్నమాట. మీరెక్కడికి వెళ్ళారు కార్తీక వనభోజనాలకి? నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో చెప్పాను కదా, అన్ని కౌతులే ఉన్నాయని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాయండి. బట్ అక్కడ గార్డ్స్ ఉన్నారు ఎక్కడికక్కడ. సో మా లంచ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో నుంచి తీసుకొచ్చినవన్నీ హ్యాపీగా ఫుల్గా కడుపు నిండా తినేసాము. ఇంట్లో ఉంటే అంత తినమేమో, కానీ అక్కడ ఉండేసరికి ఆ వెదర్కి చాలా బాగా అనిపించింది. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. చాలామంది పిల్లలు వచ్చారు యాక్చువల్గా పార్క్లో. లిటరల్గా చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. 2-3 ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి ఆ టైంలో. అండ్ ఒక పాపది ప్రీ బర్త్డే షూట్ కూడా జరుగుతుంది. సో ముందుగానే ఆ పాపకి హ్యాపీ బర్త్డే టు యూ తల్లి. సో ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ చాలా క్యూట్గా అనిపించి వీడియో తీశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.